బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఏర్పాటై 9 ఏళ్లు గడిచినా అమరుల ఆశయాలు నెరవేరలేదన్నారు టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోతుందని తెలిసి కూడా తెలంగాణను ఇచ్చారని చెప్పారు. తెలంగాణ విద్యార్థుల ఆత్మ బలిదానాలు, ఉద్యమకారుల పోరాటంతో తెలంగాణ సాధించామన్నారు. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని విమర్శించారు పొంగులేటి. కుటుంబం అనేక సందర్భాల్లో అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి చెప్పిన మాటలు ఆనాడు 2014 ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో కానివ్వండి, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో కానివ్వండి, చెప్పిన మాటలు చెప్పకుండా ఓన్లీ లాంచింగ్ చేయటమే తప్ప స్కీములు, అది దళిత బంధువు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతులకి 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, ఇలా లాంచింగ్ చేయటమే తప్ప ఆ కార్యక్రమాలను పూర్తిగా ఎండ్ వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నది కూడా ఈనాడు తెలంగాణ ప్రజలకు తెలుసు. అయితే ఈనాడు ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా కలలన్నీ నెరవేరుతాయని తెలంగాణ ప్రజలు కోరుకున్నారో ఇందాక నేను చెప్పినట్లు కేవలం కల్వకుంట్ల కుటుంబానికే తెలంగాణ వచ్చి మంచి జరిగింది తప్ప తెలంగాణ ప్రజలకి ఒరిగింది ఏమీ లేదన్నది ఈనాడు మనందరం కూడా గమనించాం. ఉచిత కరెంటు విషయానికి వస్తే ఈ మధ్య ఒక 3-4 రోజుల క్రితం వరకు కూడా వారేదో 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చారని, ఉచిత కరెంటు మేమే కనుగొన్నామని, అసలు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, మేమే చేశాము అని, అసలు ప్రాజెక్టులు అంటే ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు, ప్రాజెక్టులు అన్ని మేమే కట్టామని ఈనాడు అధికారంలో ఉండి అధికార మదమతో అనేక అవాక్కులు చెవాక్కులు ఈనాడు అధికార పార్టీ నాయకులు పేలుతున్నది కూడా మనం చూస్తున్నాం. ఈ కల్వకుంట్ల కుటుంబం అనేక సందర్భాల్లో అన్ని వర్గాలకి, అన్ని మతాలకి,